ఉమ్. మనలో చాలా మంది మనం అంటేనే మనకి భయం. అంటే మీరు మీకున్న దాంతోటి మీరు భయపడుతున్నారంటే, నో ఐ హావ్ నాట్. నేను హ్యావ్ యూ ఎవర్ ఎంక్వైర్డ్ ఇన్ టు ద నోన్? మీకు తెలుసున్న దాన్ని ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా అంటే, ఎప్పుడు నేను చేయలేదన్నారు. మనలో చాలా మంది మనం అంటేనే మనం భయపడుతున్నాం. మనమేమోని మనకి ప్లెజెంట్ గా లేని విషయాల్ని చూస్తాం, వాటిని మనం అసలు చూడం, మనం వాటిని పట్టించుకోకుండా ఉండాలంటాం. వాట్ ఈజ్ అన్న దాన్ని మనం ఎప్పుడు పట్టించుకోం. మనకి ఏమిటి అవుతుంది అంటేనే భయం, కానీ భవిష్యత్తులోని ఏమవుతుంది అనేదే మనకి భయం. ప్రెజెంట్ లో ఏమవుతుంది, ప్రెజెంట్ ఏమిటి అనేది ఎప్పుడు కూడాను అది కూడా మనకు భయమే. మనకి ఏమిటి తెలుసు, మనకి భయం ఏమిటంటే మనం తెలుసుకోవడానికి మన భయం. ఇది ఇలాగ మనం అవాయిడ్ చేస్తున్నామే మన యథార్థాన్ని, అదే మనకి భయం కలిగిస్తుంది. ఆ భయం వల్ల ఏమవుతుంది అన్న భవిష్యత్ భయం వస్తుంది. వినిపిస్తున్నారు కదండి, అన్మ్యూట్ అయిందా? అందుకే మనం తెలుసుకోవడం అంటే మనకి భయం. ఇలాగ మనం అవాయిడ్ చేసేస్తున్నాం కదా, అందుకే అది మనకి భయాన్ని కలిగిస్తుంది. మనం ఏమో తెలుసున్న దాన్ని తోనే భయాన్ని సమీపిస్తున్నాం. అన్నోన్, ఆ తెలియని దాన్ని కూడాను, మృత్యువుని కూడా. ఈ వాట్ ఈజ్ అనే యథార్థాన్ని వదిలేసుకోవడం అన్నది, అది మనం తృప్తి కోసం కోరిక అనమాట. మనం భద్రతని కోరుకుంటున్నాం, నిరంతరాయంగా మనం ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని కోరుతాం. ఇట్ ఈస్ ద డిజైర్. ఇంకా మనకేంటంటే ఏ రకంగా డిస్టర్బ్ అవ్వకూడదు అనే కోరిక, ఆ వాట్ ఈజ్ అన్న దానిలోని మనం అవాయిడ్ చేసేస్తున్నాం. ఏమిటి అవుతుందో అన్న భయాన్ని పెట్టుకుంటున్నాం. ఫియర్ అన్నది వాట్ ఈజ్ అన్నది అంటే యథార్థాన్ని చూడకపోవడం వల్ల వచ్చేది. మన జీవితం అన్నది కాన్స్టెంట్ భయం అన్న స్థితిలోనే ఉంటుంది. అయితే ఏ విధంగా దాన్ని వదులుచుకోవడం, భయాన్ని? మీరు ఏదైనా వదులుచుకోవాలంటే దాన్ని అవగాహన చేసుకోవాలి. మీకు అసలు భయం ఉందా? మీరు అంటే కేవలంగా దాన్ని చూడకూడదని కోరిక ఉందా? ఈ కోరిక దాన్ని చూడకూడదు అని, అదే మీకు భయాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని అవగాహన దలుచుకోలేదో సంపూర్ణంగా, ఆ వాట్ ఈజ్ అనే దాని యొక్క గుర్తింపును తెలుసుకోలేదో, భయం పనిచేస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని అడ్డుతూ ఉంటుంది. మీరు ఒక రకమైనటువంటి తృప్తి పడే జీవితాన్ని, యూ కెన్ లీడ్ ఎ అంటే అలాంటి జీవితం గడపొచ్చు. కానీ ఈ ఎంక్వైరీ అంతటిని సూపర్ఫిషియల్ గా వాట్ ఈజ్ అన్న దాన్ని మీరు స్టడీ చేస్తే, మీరేం చేస్తున్నారంటే ఆల్ ఎంక్వైరీ ఇంటూ వాట్ ఈజ్ అండ్ మెనీ డూ దిస్ అంటే చాలా మంది వాట్ ఈజ్ అనేది వదిలేస్తారు. ఏమవుతుందో అనేది ఫ్యూచర్ కోసమే భయపడతారు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా లేరు. ఎవరైతే సంతోషంగా ఉంటున్నారో వాళ్ళలో వాళ్ళు ఒక రకమైన పైన ఉన్న వాట్ ఈజ్ స్టడీ చేస్తారు. ఎవరైతే నిజాయితీతో ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళకే సంతోషం ఉంటుంది. వాళ్ళకి మాత్రమే భయం నుంచి స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఏ విధంగా వాట్ ఈజ్ అని అవగాహన చేసుకోవాలి అని అడిగారు. ద వాట్ ఈజ్ అనేది మన సంబంధాలన్న అర్థంలో చూడగలం. వస్తువులన్నీ విషయాలతో సంబంధం. ఈ వాట్ ఈజ్ అనేది అవగాహన, దాన్ని విత్డ్రా చేసుకుంటే లేకపోతే వేరేగా అయిపోతే అవగాహన చేసుకోలేము. మనం కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే అది అవగాహన అవ్వదు. అంటే వర్ణించాలంటే, ట్రాన్స్లేట్ చేయాలంటే మనకు అవగాహన అవ్వదు. వాట్ ఈజ్ అన్నది ఎప్పుడైతే మనస్సు ప్యాసివ్ గా అయిపోతుందో, అది ఎప్పుడైతే పని చేయకుండా ఉంటుందో అప్పుడే అవగాహన అవుతుంది.
అయితే ఇది చాలా కష్టం కదండి. ప్యాసివ్ గా అవేర్ గా ఉండడం అనేది చాలా కష్టం కాదా? అవును. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ థాట్, ఆలోచన ఉన్నంత వరకు అది కష్టమే అని చెప్పారు. ఇక్కడితో అయిపోయింది. అంటే ఆలోచనతోటే మనం చూస్తున్నాం గనక మనం భయపడుతున్నాం. ఫ్యూచర్ కోసం ఊహిస్తాం. మన మనసులో ఎన్నో ప్రొజెక్ట్ చేసుకుంటాం. కానీ మనం యథార్థం వాట్ ఈజ్ అనే దాని నుంచి ఎప్పుడు కూడా బయటపడిపోవడం వల్ల దాన్ని అవగాహన చేసుకోవటం లేదు. అది ఆలోచనతో అవగాహన అయ్యేది కాదు. మనం ఆలోచనతో చేస్తున్నాం. ఆలోచన లేనప్పుడే అది అవగాహనలోకి వస్తుంది. అర్థమైందండి? ఇదేంటో ఇక్కడ బాగా గోలగా ఉంది. లోపలికి వెళ్తాం. అర్థమైందా? ఇది అందరికీ. వసంతలత నువ్వు వినలేదా ఇందాకల నుంచి? గోల తగ్గింది. చెప్పండి వసంతలత, విన్నావా? వింటే చెప్పు. వింటున్నాను కానీ నేను ఒక 10 నిమిషాలు పోయాక చెప్తాను. మిగతా వాళ్ళని అడుగు కొంచెం ఎత్తింది. సరే కొంచెం రామపుత్రి గారు, మీకు అర్థమైతే చెప్పండి. ఇంతకు ముందు నుంచి మనం తెలుసుకుంటున్నదే మళ్ళీ ఇది వేరేగా ఒక టాపిక్ లో వచ్చింది. మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు జేకే గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ భయం అనేది ఏంటంటే మనకు తెలిసిన దాంట్లోనే జరుగుతూ ఉంది. అంటే అసలు తెలియని విషయం, అంటే మనకు ఏమీ అవగాహన లేని విషయం ఏదైనా ఉందంటే దాని గురించి భయం లేదు, దాని గురించి అసలు ఫీలింగ్ అనేది ఏమీ లేదు. అంటే మనకు ఏమాత్రం పరిచయం లేని ఒక సంఘటన కానీ ఒక స్థితి కానీ ఏదైతే ఉందో దానికి మనకు, అంటే దాని గురించి మనకు ఊహ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక అభిప్రాయం లేదు, ఒక ఇది లేదు. కాబట్టి మనకు దాని మీద ఏమాత్రం ఇది లేదు. అంటే దాని గురించి మనకు అంత పరిచయం లేదు. కాబట్టి అంటే మనం ఏమున్నా మనకు మనకున్న జ్ఞానంలోనే మనం దాన్ని ఇది అనుభవిస్తున్నాం. కాబట్టి అంటే ఆ భయము కానీ, అంటే ఇప్పుడు మనకు ఏదైతే తెలుసున్న స్థితి ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈ భయం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనకు మృత్యు అంటే ఒక ఊహ ఉంది. అది ఏదో అంటే మనకున్న నాలెడ్జ్లో, అంటే మనకు మనం విన్న దాని ద్వారా కానీ, తెలుసుకున్న దాని ద్వారా కానీ, మనం గ్రహించిన జ్ఞానం ద్వారా కానీ మనకు ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ మృత్యువు మీద మనకు భయం అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. అంటే అది ఇట్లుంటది, అట్లుంటది, లేకపోతే అదవుతుంది, ఇదవుతుంది, మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు, లేకపోతే స్వర్గానికి వెళ్ళిపోతారు, లేకపోతే ఈ చర్యలు ఏదైతే బతుకున్నప్పుడు మనం చేసిన చర్యల ఫలితమే అక్కడ అనుభవించాల్సి వస్తుంది అనే ఒక, అంటే రకరకాలుగా ఉన్న ఈ స్థితుల మీద మనకు భయం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకున్న అంటే ఇప్పుడు మనకున్న ఏదైతే అభిప్రాయాలు, ఆలోచనలు, ఏదైతే జ్ఞానం ఉందో దాని ద్వారా మనము ఆ భయం అనేది సృష్టించబడుతుంది. ఎలాగా అంటే ఇప్పుడు మనకు కొన్ని చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాము, లేకపోతే స్వర్గానికి వెళ్తాము, లేకపోతే మనము ఇక్కడ జీవించి ఉన్నప్పుడు చేసిన యొక్క చేసిన చర్యల యొక్క ఫలితం వలన మనము ఆ మరణం తర్వాత ఒక స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఒక
ఏదైతే ఉందో దాని వలన ఈ భయాలు ఏర్పడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అంటే అంటే మనకున్న నాలెడ్జ్లోనే మనం భయాన్ని సృష్టించుకున్నాము, లేకపోతే భయం యొక్క స్థితిని ఊహించుకుంటున్నాం కాబట్టి మనకి ఈ భయం అనేది ఏర్పడుతుంది అనేది అర్థమవుతుంది. ఇంకొకటి అయితే ఏంటంటే మనకి తెలియందంటే భయం లేదు, తెలుసున్న దాంతోటే భయం. తెలుసున్న దాంతోటే అంటే తెలుసున్నది ఏంటంటే ఆ భయపడమే తెలుసు. అంటే ఇంకా వాస్తవానికి చెప్పాలంటే అంటే తెలుసున్నది ఏంటంటే మనకు తెలుసున్న సమాచారం ద్వారా భయపడడం ఒకటి తెలుసు. కాదు కాదు, ఏంటంటే మనకి తెలుసున్నవన్నీ వదిలేసుకోవాలని భయం. మన భయాలు అలాగుంటది. కరెక్టే మీరు అన్నది. తెలుసున్నవి అన్నిటిని వదిలేసుకోవాలంటే ఇప్పుడున్న సంబంధాలని వదిలేసుకోవాల్సి వస్తుంది, అనుబంధాలను వదిలేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అటాచ్మెంట్స్ ఏదైతే డబ్బు యొక్క స్థితి కానీ, ఈ గౌరవం కానీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మొత్తం ఇదంతా జీవితం తర్వాత ఉండదు కదా. వీళ్ళ నా వాళ్ళు, నా కథ, నాది అనే అన్ని స్థితులను మనం వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇప్పటి వరకు నాకు ఈ అనుబంధాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఒక సపోర్టింగ్ గా ఉంది కదా, ఆ తర్వాత నేను నా జీవితం ఎలా ఉంటుంది, నేను నేను ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది కదా, ఆ టైప్ భయాలో మరి ఏమో తెలియదు. అలాంటి ఒక స్థితి ఉంటుంది కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది అనేది ఇది అవుతుంది. అయితే జేకే గారు లాస్ట్ కి ఏం చెప్తారంటే ముందు అంటే అవగాహన కల్పించుకోకుండానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అవగాహన కల్పించుకుంటే అంటే అంటే ఇప్పుడు ఈ యొక్క మృత్యు అంటే ఏంటి, అంటే వాట్ ఈజ్ అని చెప్తున్నారు కదా, ఆ వాట్ ఈజ్ అనేది ఏం తెలుసుకోకపోవడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వాట్ ఈజ్ అనేది తెలుసుకున్న తర్వాత ఇవన్నీ డిసపియర్ అయిపోతాయి. అంటే ఏమవుతుంది అంటే వాట్ ఈజ్ అంటే ఏంటి అని అంటే ఆలోచన రహిత స్థితి వాట్ ఈజ్. ఇప్పుడు మనం ఆలోచన పరిధిలోనే ఉన్నాం కాబట్టి ఆలోచన పరిధిలో ఉండేదంతా గందరగోళం ఉంటుంది, స్పష్టత ఉండదు, ఇంకా భయం ఉంటుంది. అన్ని రకాల కన్ఫ్యూజన్ కు మూలం ఏంది అంటే ఆలోచన యొక్క స్థితి. అంటే ఈ ఆలోచనకు దీనికి ఒక స్టాండర్డ్ లేదు. అంటే మనము ఒక స్టాండర్డ్ లేని తత్వంలో ఉండడం వల్ల మనకు దీని గురించి అంటే అర్థం కావడం లేదు. అంటే ఈ యొక్క పరిధి ఏదైతే ఉందో ఆలోచన పరిధి, ఇది ఎప్పుడు క్లారిటీ లేని విషయమే. ఇంకొకటి ఏంటంటే కంక్లూజన్ లేదు, క్లారిటీ లేదు, నిజం లేదు. అంటే ఇప్పుడు మనం ఊహించిన దానికి నిజం అనే ప్రాతిపదిక కూడా లేదు. అంటే నా ఊహ నిజమా అని అంటే దాన్ని కూడా చెప్పలేం, ఎందుకంటే అది నిజం కాదు, వాస్తవం కాదు. అంటే నేను ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. అంటే ఒక స్థిరమైన స్థితిని మనం కనుక్కోకుండా ప్రతి దాంట్లో అస్థిరంగా, అంటే దీంట్లో కొద్దిసేపు ఉంటాం, దాంట్లో కొద్దిసేపు ఉంటాం. ఇప్పుడు ఎవరో ఒకరు ఒక అభిప్రాయం ఏర్పరిచినారంటే ఇది కరెక్ట్ ఏమో అని అనుకుంటాం. మళ్ళీ మనము యథార్థంగా మనం ఉన్న స్థితిని అవగాహన చేసుకోలేదు. అదే మేడం, యథార్థంగా మనం ఉన్న ఇదంతా థాట్ ఫీల్డ్ కదా, నేను దాన్ని కూడా ఆలోచన సృష్టించింది. అవును మేడం. ఇంకా మేడం చెప్పండి మేడం. నువ్వు తెలుసున్నదా దాంతో భయపడుతున్నాం. మనం తెలియందంటే మనకు తెలియదు, తెలియని దాంతో ఏం భయపడుతున్నాం? తెలుసున్న దాంతో అంటే మన వస్తువులు, మన వాళ్ళు, ఇవన్నీ మనకి తెలుసు, వాటితో బంధం వల్లే భయం వస్తుంది. బంధం వల్ల వస్తుంది, నాది భయమే లేదు. అది కరెక్ట్. రిలేషన్షిప్ ఇప్పుడు ఏంటంటే వదులుకోవాల్సి వస్తుంది, ఉన్నది వదులుకోవడానికి భయం, అంతే, అంతకంటే ఏం లేదు. అది ఉన్నది వదులుకోవడానికి భయం, వదులుకున్న తర్వాత తెలియని మృత్యుగా కాదు, తెలుసున్న వాటితోటే మనకి భయం. భయం అన్నది తెలుసున్న వాటితోటే అవుతుంది, నోన్ ఫీల్డ్, అంతే, నోన్ ఫీల్డ్. ఇంకోటి ఏంటంటే ఇవి వదులుకోవడం ఒకటి, వదులుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి అనే ఒక స్థితి నుంచి అదే వస్తుంది. భవిష్యత్తు ఆలోచన, ఆ భవిష్యత్తుని మనమే ఆలోచించేస్తున్నాం. అవును మేడం.
భవిష్యత్తును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పోనీ అది మనం ఆలోచించే తీరు కరెక్టా అంటే అది కూడా కరెక్ట్ అది వాస్తవంగా గతం యొక్క జ్ఞాపకాలతో భవిష్యత్తు తయారవుతుంది. గతమే ఆలోచిస్తున్నాం. భవిష్యత్తును ఆ, తయారు త- తయారు చేస్తూ ఉంది. పోనీ అది కరెక్టా మనం కరెక్టా ఊహించింది అని ఆ కాదు, ఎలాగా భవిష్యత్తు కరెక్ట్ అవ్వదు, మెమొరీలోంచి వచ్చింది కదా. జ్ఞాపకం అది పాత కరెక్ట్ అయితే దాంట్లోంచి కొత్తది ఊహించేస్తుంది, భవిష్యత్తుని ఆ ఆలోచనే ఊహించేస్తుంది. అవును మేడం. అంటే ఈ ఈ ఈ యొక్క స్టాండర్డ్ స్థితే లేని, అంటే ఒక శాశ్వత స్థితి లేని స్థితిలోనే ఉండి మనం శాశ్వతత్వం ఏందో అనే దాని గురించి ఆ భయంతో మనం శాశ్వతత్వాన్ని ప్రొజెక్ట్ చేసేస్తున్నాడు. శాశ్వతత్వం కావాలి కావాలని మనస్సే శాశ్వతత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్ట్ చేస్తాం. అసలు మనసు అనేది ఒక అశాశ్వతమైన స్థితి అనేది మనం అది గ్రహించలేకపోతాం. కాదండి, ఇప్పుడు మనం ఈ ఎన్ని రకాలు మనస్సుతోటే అన్నో పట్టేసుకుంటున్నాం. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇంత ఆనందం ఉంటుంది, అంత ఆనందం, ఇదంతా మనస్సు చేసే డ్రామా. అవును మేడం. నాకు టైం కావాలి, టైం లెస్ ని టైం ఎప్పుడు పట్టుకోలేదు అన్నారు. టైముతో అంటే సమయంతో సమయాతీతమైన దాన్ని అనుభవించలేము. సమయాతీతమైన దానికి సమయం అక్కర్లేదు. అవును మేడం. అంటే మన అస్తిత్వమే టైంతో కూడింది అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే మన మనం మైండ్, టైం అన్నది మనస్సే చేస్తుంది ఇవన్నిటిని. అబ్జర్వర్ కూడా మనస్సే, ఆలోచించేవాడు మనస్సే. ఆ మనసుకు మనసు అనేది టైం పరిధిలో ఉంది. ఆ మనసుతో పాటు మనకి ఏదైతే బాడీ వచ్చిందో అది కూడా టైం పరిధిలోనే ఉంది. మనసు బాడీ రెండు టైం పరిధిలో ఉన్నాయి. దాని వల్లనే మనకి ఇవన్నీ వస్తున్నాయి. భయమే నేను అన్నారు. ఎందుకంటే నేనది నేనిది అని చెప్తున్నాం కదా. మనకు వచ్చిన భయమే నేనుగా ఉన్నాను. అది మనం అర్థం చేసుకోవాలి. అది వేరేగా లేదు మనం. ఆ టైం భయమే అంటే నేనైపోతాను. అంతే కదా మేడం. అంటే ఇప్పుడు మన ఆలోచనలు మన స్వరూపం ఏంది అంటే మన ఆలోచనలు మన ఇది అంటే ఆ స్వరూపంలోనే ఒక భాగం ఏంది అంటే భయం. ఆ స్వరూపం భయమే కాదండి, నేను. స్వరూపం కాదు. నా ఆలోచనే నేనని కదా, నా ఎమోషనే నేను. స్వరూపం అవును అంటే మేడం. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది వేరే కిందికి వస్తుంది మేడం. స్వరూపం వేరే ఉంది. కరెక్ట్. స్వరూపం అంటే మళ్ళీ దాని శాశ్వతత్వమైన స్థితి అది స్వరూపం. మనకి అసలు ఆ రకంగా ఆలోచన క్రియేట్ చేసిన నేను అస్తిత్వం ఎక్కడుంది? అవును మేడం. కరెక్ట్. లేని అస్తిత్వాన్ని ఉన్నదని భ్రమిస్తూ జన్మలు గడిపేస్తున్నాం. కరెక్ట్. అందుకని ఆయన ఆ వాటీస్ నుంచి ఎస్కేప్ అవడం వల్లే భయం వస్తుందని చూపెట్టారు. వాటీస్ ని అవగాహన డీప్ గా చేసుకుంటే భయమే ఉండదు. యథార్థ స్థితి నుంచి పారిపోతాం మనం. బాగుంది. వసంతలత చెప్తావా? ఉన్నదా వసంతలత? ఓకే, సుధా గారు చెప్తారా మీరు? నమస్తే అండి. నాకు అంత బాగా కొంచెం ఇదే అర్థమైంది. అంటే ఇప్పుడు మనం శాశ్వతానికి మనం ఆలోచనలు గతం మీద ఆధారపడి అలా ఇచ్చేస్తాం కదండి. అది ఆలోచనేమో ఆలోచనే జ్ఞాపకం అని గతం అది జ్ఞాపకము అనుకుంటున్నాం కదా. మన ఆలోచనే అది అనేది అదేమో శాశ్వతం ఏమీ కాదు. అశాశ్వతం అనేదేమో సమయానికేమో అదేమో సంబంధించింది కాదు. అశాశ్వతం అని మళ్ళీ భయం అనేది దేనితోనూ సంబంధం, మనకి వస్తువులు ఆస్తులు నాది అనుకున్న చోటే మనకి భయం అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మన కాన్షియస్ లో లేని మనం అనుభవించాలని అనుకోండి తొందరగా మనకి. అందుకని మనం భయం అనే ముసుగులో దాక్కుంటున్నామేమో అని వాటీస్ అన్న అనిపిస్తుంది. దాన్ని యథార్థాన్ని ఎప్పుడు చూడకుండా భవిష్యత్తుని మనస్సే ఊహించేస్తుంది. అది అంటే గతమే భవిష్యత్తుని తీసుకెళ్ళిపోతుంది.
గతమే భవిష్యత్తు తీసి అవన్నీ పోయి స్వచ్ఛమైన జీవితం గడుపుతున్నారు అనుకోండి, వాళ్ళకి అంత ఇది లేని అంటే వాళ్ళకైతే ఆ అవన్నీ భయం అంటే ఏంటి? అనేది ఆలోచన లేని జీవితం కదా, స్వచ్ఛమైన అంటే. ఆలోచన లేని జీవితం, స్వచ్ఛమైన తృప్తిగా వాళ్ళు మేము తృప్తిగానే ఉన్నాము అంటూ ఇంకా వేరే దాని గురించి ఆలోచించకుండా ఈ రోజు గురించి ఆలోచించుకుంటూ ఇంకా మరునాడు రేపు ఇంకో కొత్త చూద్దాము అనే వాళ్ళకైతే భయం అనేది ఉండదేమో. మనం అంతా ఈ భయం అనే దాన్ని బయటికి రానికుండా ఇంకా ఆ ఎండింగ్ చేసేసుకుంటూ దాన్ని భయపడుతూ ఇంకా ఆ రేపటి దాని గురించి ఆలోచించకుండా మనం అలా ముసుగులో ఉండి అలా భయపడుతున్నాము అని అని అనుకుంటున్నానండి నేను. అంటే వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకోకపోతే మనం ఉన్న స్థితిని మనం అవగాహన చేసుకుంటే భయమే ఉండదు. భయం ఉండదు అసలు. దాన్ని తెచ్చుకురావట్లేదు మనం, ఆ కాన్షియస్నెస్ ని మనం దాన్ని మన జీవితంలో తెచ్చుకోవట్లేదు. మనం పారిపోతున్నామేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్క రకంగా. పారిపోతున్నాం ప్రతి నిమిషం ఉన్న స్థితి నుంచి దూరంగా పారిపోతున్నాం. ఆ ఉన్నదాన్ని పారిపోతున్నాం. అవగాహన చేసుకుంటే మనకి ఏమీ భయమే ఉండదు. ఇంకా భయమే కాదు, ఆ శాశ్వతత్వం అక్కడే ఉంది. మనం ఎప్పుడూ కూడా మన స్థితి నుంచి బయటికి పారిపోవడం వల్లే ఈ ఆందోళనలు, భయాలు ఇవన్నీ వస్తున్నాయి, సంఘర్షణ. అవునండి. అర్థమైంది కదా? అయితే మీకు ఏది అర్థం కాలే? అర్థమైంది కానివ్వండి, నాకు చెప్పడానికి కొంచెం అర్థం అని చేసుకున్నాను. చెప్పాను. అంటే మీరు మొదటిసారి విని బాగానే చెప్పారు, ఇంతకు ముందు ఎప్పుడు వినలే కదా. అంటే అక్కడ ముఖ్యమైనది ఏంటంటే భయం అన్నది కూడా ఏదో ఒక దాంతో సంబంధంతో భయం వస్తుంది. ఆస్తి పోగొట్టుకుంటానేమో భయం, కీర్తి పోగొట్టుకుంటానేమో భయం, అలాంటివి కదా. వీళ్ళందరూ దూరం అయిపోతారేమో భయం, అలాంటివన్నీ ఒక భయం దానంతటది లేదు. అది చూపెట్టే వసంతలత. హలో, విన్నాను. అంటే మధ్య మధ్యలో నాకు కట్ అయిపోతుంటుంది కాబట్టి కొంచెం బాగున్నది. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుందంటే, ఎప్పుడు అంటుంటావు కదా, మనుషులకి డెత్ అంటే భయం కాదు, మృత్యు భయం కాదు, ఉన్న వాటితో సంబంధం తెగిపోతుందేమో, ఎక్కడ వదిలేసుకోవాలో మన మనుషుల్ని, మన వస్తువుల్ని, మన ఆస్తుల్ని, వాటితోనే మనిషి భయపడతాడు. కానీ అసలు మృత్యు అంటే ఏమి భయం ఉండదు. ఆ విషయాన్ని ఆయన ఇవాళ చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఆవిడ భయం అంటే ఏమిటో మనకు తెలియని విషయం అదే. అతను అన్నది ఏంటంటే, అడిగారు, నీకు భయం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే నిజంగా మృత్యు తాలూకు సత్యాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నావా, నీ కంఫర్టబుల్ అంటే ఆవిడ బాధపడలేదు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, కానీ మన మనస్సు అంతా తెలిసిన విషయం, మనకు తెలిసిన పరిధిలోంచే మనం తెలియని విషయం గురించి ఆలోచించి, అది లాజికల్ కానే కాదు. ఎలా తెలుస్తుంది? మృత్యు అనేది ఎప్పుడు మనం అనుభవించలేదే, ఎక్స్పీరియన్స్ చేయలేదే. ఎక్స్పీరియన్స్ చెయ్యి వినబట్టం లేదు. వసంతలత వినబట్టం లేదు, చెప్తున్నావా? తెలియని విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేసే మైండ్ తో అయితే ఏమిటి, ఎందుకు దేని వస్తున్నది అంటే, మతంతో ఉండే వస్తువులు గాని మనుషులు గాని హ్యావింగ్ వీఆర్ అఫ్రేడ్. అందుకని ఆ తెలిసిన విషయం ఏమిటి అంటే, మనం కట్ అవుతుంది. మరొకసారి మళ్ళీ చెప్పాలి, ఇప్పుడు వినబట్టం లేదు. విషయాల గురించి అది అర్థం చేసుకోమన్నారు అనమాట. నీకు మృత్యు గురించి తెలుసుకోవడం కాదు, మృత్యు అనేది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. ఎప్పుడైనా ఎలాగైనా అది ఫైనల్ గా అదే స్టేజ్. కానీ ఆ తర్వాత ఏమిటవుతుంది అని కూడా ఈ మనసు అలాగే ఉండాలి. అని ఆలోచిస్తాం. అది కూడా మన ఆలోచన రేంజ్ లోనే నడుస్తూ ఉంటుంది. అంటే మనకి తెలిసిన అదే టైమ్లెస్ ని టైం తో నువ్వు కొలవలేవు అని, తెలియని విషయాల్ని
ఇది గ్రహించ వసంతలత హాఫ్ మినిట్ కూడా వినబట్టం లేదు, మిగతా అంతా వినబడే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది హలో నువ్వు హలో చెప్తున్నప్పుడు హాఫ్ మినిట్ సో వినబడుతోంది, మిగతా అది వినబట్టం లేదు. అర్థమైందా? తోనే మనం దాన్ని హలో హలో వసంతలత, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది. నువ్వు హాఫ్ మినిట్ వినిపిస్తోంది, మిగతాది వినబట్టంలే నువ్వు చెప్తుంటే. ఇప్పుడంతా వినబట్టంలే. కొంత అర్థమైందా? అప్పుడప్పుడు ఒక్క పిసరు వినబడుతోంది అంతే. లక్ష్మి, చెప్పు శారదా. ఫియర్ ఫర్ నోన్ ఓన్లీ, నాట్ హలో ఫర్ ద అన్నోన్ అన్నారు కదా. ఆ, ఆ ఇప్పుడు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళదాము అనుకుంటున్నట్లయితే ఉమ్, ఆ ప్రదేశం గురించి తెలియాలి కదా, అప్పుడే ఉమ్, భయం ఉండదు. ఉమ్, ముందు అంతా దాని గురించి అంత సర్వే చేస్తాం, తెలుసుకుంటాము. ఉమ్, అక్కడ ఎటువంటి మనుషులు ఉంటారో, ఎటువంటి కంఫర్ట్స్ ఉంటాయో అన్ని కనుక్కుంటాం. ఉమ్. మరి ఇప్పుడు డెత్ తర్వాత అక్కడ ఏంటవుతుందో తెలియదు, లక్ష్మి నువ్వేం చెప్తున్నావు? ఏముంటుందో తెలియదు. ఆహా, నువ్వు మాట్లాడితే హాఫ్ మినిటే వినబడుతోంది, మిగతా అదేమి వినబట్టం లేదు. అది నెట్ ప్రాబ్లం లక్ష్మి, అవునవును, నేనేం చేయలేను. అందుకే వినబడింది ఎక్కువగా ఉంది, వినబడింది తక్కువగా ఉంది. చూస్తాను. శారదా మాట్లాడు. శారద గారు ఏదో చెప్తున్నారు. శారద చెప్తాను. అక్కడ ఉన్నది కొత్త ప్రదేశం గురించి, డెత్ తర్వాత ఉన్నది ఏమి తెలియకనే భయం వేస్తుంది అనిపిస్తుంది నాకు. ఇది వదులుకుందామన్న భయం, అన్నింటినీ ఏదైనా సరే ఎప్పుడైనా వదులుకుంటాము అన్న భయం, అంటే ఇక్కడ ఎలా ఏదైతే వదులుకుంటున్నామో ఇలాంటిదే కంటిన్యూ అవ్వదేమో అని భయం ఒకటి ఉంటుంది. అంతేకాక ఆ కొత్త ప్రదేశంలో ఎటువంటి వస్తువులు ఉన్నాయో, అక్కడ ఉన్న అనుభవాలు ఏంటి వస్తాయో అన్న భయం కూడా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అక్కడ అది ఏది కంటిన్యూ అవుతుంది? అక్కడ మైనస్సే కదా, కంటిన్యూ అవనది థాటే కదా. అవును, అందుకని అదే చూపెట్టారు. థాట్ కంటిన్యూ అవుతూ ఉన్నంతసేపు భయం ఉంది, ఎండింగ్ ఆఫ్ థాట్ లోనే నీకు భయం నుంచి బయటపడగలవు. థాట్ ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తుంది, అండ్ మనకి అవేర్నెస్ ఉండటం లేదు, థాటే ఇదంతా చేస్తుంది. అవును, అది సరే. కానీ మనం ఇంకొక దానికి వెళ్తున్నాము, ఎక్స్టెండెడ్ జర్నీ. ఆ జర్నీలో ఏముంటుందో అన్నది తెలియదు కదా, అందుకని భయం వేస్తుంది. అన్నోన్, ఫియర్ ఫర్ ద అన్నోన్. శారదా, వెళ్ళేది నీ బాడీ కాదు, నీ మనస్సు కాదు కదా, థాట్ తోటి నువ్వు చేస్తున్నావు ఈ పని అంతా. అది నేను అర్థం చేసుకోమంటున్నాను. నీ థాట్ చేస్తోంది ఈ పని, ప్రొజెక్ట్ చేస్తోంది అన్నిటిని. ఇదంతా ఆలోచన డ్రామా. ఒక్కసారండి నాకు అర్థమైంది ఏంటంటే అండి, మనం ఇప్పుడు మృత్యు అంటే మనకి నెక్స్ట్ ఏమవుతుందో అనేది మనకి ఏం తెలియనిది. అది మనకి అసలు ఫుల్ ఏమి తెలియదు. తర్వాత మనం చనిపోయాక మనం ఏమవుతానో మనకు తెలియదు. మనం ఒక ఊరు వెళ్తున్నాము అంటే అది మనం అక్కడ అన్ని తెలుసుకుంటాము, భయం అనేది లేకుండా అవన్నీ వెళ్తాం. దానికి దీనికి సంబంధం లేదేమో అనిపిస్తుంది. పైగా బాడీ మనం డ్రాప్ అయిపోతుంది కదండి మృత్యులో, అక్కడ బాడీ అదే ఉంటుంది కదా. ఉంటుంది, అదే అదే అక్కడ ఉంటుంది. అందుకని మనం అన్ని జాగ్రత్తగా తెలుసుకుంటాము, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటాము, వెళ్తాము. అది అది దానికి దీనికి సంబంధం లేదేమో అని నేను అనుకోవట్లేదు. అవునవును, అంటే అది వేరు. అంటే ఇది ఏంటంటే బాడీ ఉండదు, కొంతసేపటికి మనస్సు ఉండదు. అంటే మొదట బాడీ, తర్వాత యాసిడ్ బాడీ, ఒక్కొక్కటి డెత్ అయిపోతాయి. ఇదంతా ఆలోచన చేసేస్తోంది. అయ్యో నువ్వు తర్వాత ఎంత కష్టమో, ఇవన్నీ ఆలోచన మనకి భయాన్ని తెస్తుంది. భయాన్ని కలిగించి మన పాయింట్ మనం జీవితాన్ని మనం గ్రహించాలి. అనుభవించట్లేదేమో. అదే ఏంటండి? ఆయన చెప్పిన ప్రకారం ఆ మృత్యు అది ఏదైనా సరే భయం అనే ముసుగులో మనం జీవితంలో చాలా కోల్పోతున్నాము. ప్రతిదీ ఎందుకు అంత భయం అంటూ ఆలోచిస్తూ యథార్థాన్ని ఎందుకుని మనం ఇది చేసుకోలేకపోతున్నాము, అందులోంచి బయటికి రమ్మని చెప్తున్నారేమో అని అనిపించింది నాకు. ఆలోచనని ఆపినప్పుడే వాట్ ఈజ్ అన్నది అవగాహనకు వస్తుంది. ఆలోచనతో వాట్ ఈజ్ అనేది దూరం చేయబోతోంది. యథార్థ స్థితిని అవగాహన చేసుకోవడానికి ఆలోచన ఆగాలి. మనకి అన్నిటికీ ఆలోచన వాడుతున్నాం.
ఉమ్, ఉమ్. ఓ దగ్గర అదే ఆయన అంటాడు అందుదాకా ఆలోచనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని. ఎందుకంటే ఉమ్, అదొక ఉమ్, పనిముట్టు, ఎక్కడ ఉమ్, అవసరమో వాడాలి, ఎక్కడ అక్కర్లేదో వదిలేయాలి. ఉమ్. వదిలేయాలి. అది అది వదిలేకున్నంత కాలం ఈ భయం అనే ముసుగులో మనం అలాగే వెళ్లాడుతూనే అంతే. ఉంటాం యా, ప్రతి ఈ దానికి. భయాన్ని సృష్టిస్తుంది ఆలోచనే కదా. ఆలోచన ఉమ్, టైంకి లిమిట్ అయ్యి ఉంది. సమయానికి ఉమ్, అతీతమైనది సమయంతో పట్టుకోలేము. ఉమ్, ఆలోచనకు ఉమ్, అతీతమైన దాన్ని ఆలోచనతో పట్టుకోలేము. ఉమ్. శారద గారు ఆలోచన మీరు చెప్పిందని పరిమితమైనది. నేను వ్యతిరేకించట్లేదు. మీరు చెప్పిందని నేను వ్యతిరేకించట్లేదు. నాకు తెలిసింది చెప్పాను. సారీ శారద గారు, మీరేమన్నా ఫీల్ అయితే. ఆహా, లేదు లేదు, శారద చెప్పింది అదా. శారద ఏం కాదు. అది మనమేమో ఉమ్, తెలుసుకుంటున్నాం కదా, అంటే మైండ్ తోటి ఎవరి రకాల ఇంద్రియాలతోటి తెలుసుకుంటాం ఈ కాంక్రీట్ గా ఉన్న వరల్డ్. అయితే మిగతాది అక్కడ మనకి ఆ తెలియనిదంటే మనకి భయం ఉండదు. ఎప్పుడు తెలుసున్న దాంతో భయపడుతున్నాం అన్న విషయం మనకు అవగాహన అవ్వాలి. తెలియనిది కూడా మనసు ఊహిస్తుంది. మనసు ఊహించడం ఫ్యూచర్ ని ప్రొజెక్ట్ చేస్తుంది ఏమైపోతుందో అని. అంతెందుకు డెత్తే కాదు, మామూలుగా ఫ్యూచర్ అంటే భయం చాలా మంది. రేపు ఏం జరుగుతుందో ఏమిటో అంటూ భయపడిపోతారు. లక్ష్మి, వాళ్ళు ఇందులో గుర్తించుకున్నది. యథార్థ స్థితి అంటే ఇప్పుడు అంటే వాట్ ఈజ్ తెలుసుకున్న అది చూస్తే నీకు భయం అనేది పోతుంది అని. అంటే ఇక్కడ వాట్ ఈజ్ అంటే మనం యథార్థంగా ఇప్పుడు చూడు, ఆలోచనతో వదిలి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న స్టేజ్ లో మనం ఉన్నాం అనుకో, అది అవగాహన అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ విత్ ఫియర్ ఆర్ ఐ ఆమ్ విత్ లోన్లీనెస్. ఇది అయితే వేరొక జూమ్ ఓపెన్ చేద్దాం, ఎక్కువ టైం లేనట్టుంది. ఉన్నదేమో కొంచెం. అయితే అది అంటే ఎప్పుడైతే వాట్ ఈజ్ అన్న దాన్ని మనం ఎప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మనకి నచ్చక ఎస్కేప్ అయిపోతున్నాం. వీ రన్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్. ఇప్పుడు నాకు ఒంటరిగా నేను నథింగ్ గా ఉన్నాను, నాకు ఏమీ లేదు అనే దాన్ని మనం భరించలేక సంథింగ్ గా అవ్వాలని ట్రై చేస్తాం. ఏదో ఒకటి అవ్వాలి అని ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నం ఏంటంటే ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్. అంటే ఆ యథార్థాన్ని యథార్థంగా మనం తీసుకుని ఆ లోన్లీనెస్ ఏమిటి అని నేను అబ్జర్వ్ చేస్తే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లోన్లీనెస్, నాట్ విత్ థాట్. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వీఆర్ అకస్టమ్డ్ టు సీ ఎవ్రీథింగ్ విత్ థాట్. వసంతలత అర్థమైందా? నువ్వు ఇంతకు ముందు కూడా వాట్ ఈజ్ అన్నది ఏంటి, ఎదురుగుండా ఉన్నది కదా అన్నావు. కాదు, వాట్ ఈజ్ అంటే మన స్థితి, మనం ఉన్న యథార్థ స్థితి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ విత్ సమ్ గ్రీన్, ఐ హ్యావ్ గ్రీన్ అని దాన్ని కండెమ్ చేయకుండా, జస్టిఫై చేయకుండా చూసుకోవడం. అవేర్నెస్, ప్యాసివ్ అవేర్నెస్ అన్నారు. ఎందుకంటే అబ్బా ఉందా అయితే అంటూ ఏదో యాక్షన్ లోకి వచ్చకూడదు. ప్యాసివ్ గా ఈస్ దేర్ అని ఎప్పుడైతే నాట్ విత్ థాట్, ఆలోచన నిశ్చలమైనప్పుడే వాట్ ఈజ్ అన్నదాన్ని మనం అవగాహన చేసుకోగలం. అప్పుడు అందులోంచి వెంటనే బయటపడిపోతాం. అది ఇంతవరకు మనకి అద్భుతమైన విషయం. అది మనకి లోపల నుంచి ఒక ఆలోచన వస్తుంది, అప్పుడే మనం గమనించగలం. అస్సలు ఈ డ్రామా అంతా, ఈ భయాలు ఆందోళనలు అన్నిటినీ తెచ్చేది ఆలోచనే. అండ్ మనం ఐడెంటిఫై అయిపోతున్నాం ఆలోచనతో, కనుక నాకు వచ్చింది అంటున్నాం. అర్థమైందా? నేనే ఆలోచన, అది బాధపడింది, నేనే ఆలోచన, నేనే భయం అని. భయాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. ఆ భయాన్ని చూసేవాడిని కూడా ఆలోచనే తయారు చేస్తుంది. అది ఆలోచనే. నేను అన్నది ఒక ఆలోచనతోనే ఉన్నాం. పాయింట్ అర్థమైందా? అంటే మనం గట్టిగా ఐడెంటిఫై అయిపోయి నేనన్నది ఆలోచన తయారు చేసిందని మనకి అవగాహన అవ్వట్లేదు. థింకర్ ని ఆలోచన తయారు చేసింది. ఆలోచన కాకుండా మనకి ఇంకేది టూల్ లేదా? మనకేముంది, మనం అంతా ఆలోచన ఫీల్డ్ లో ఉంటున్నాం. మరి ఇంకేది లేనప్పుడు అదే కదా మనం చూస్తాం. ఆలోచన ఆపితే కదా అవేర్నెస్, అంటే మనకి ఆ మిగతాది తెలుస్తుంది. ఆలోచన ఆపకపోతే మిగతాది చూడలేము, కవర్ చేసేస్తుంది అంతటిని.
మన ఆలోచన ఆగు అంటే ఆగుతుందా? దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది అంతే. ఆగు అని ఎవరికి ఆలోచనకు ఆగని చెప్తే వింటుందేంటి? అందుకని ఆలోచనని చూస్తూ చూస్తూ ఉండడం ప్యాసివ్ అవేర్నెస్ అన్నారు. ఆ ప్యాసివ్ అవేర్నెస్ లోనే అన్ని మనకు తెలుస్తాయి. అవేర్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ థాట్. ఉమ్. అది కూడా ఆలోచనతో పాటుగా ప్యాసివ్ అవేర్నెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద థాట్ అంటే ప్యాసివ్ అవేర్నెస్ ఇటువంటివన్నీ కల్పిస్తున్నది కూడా ఆలోచనతో పాటు సైమల్టేనియస్ గా మనలో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఆలోచన ఆగితే అస్సలు యథార్థం అన్నది మనకి ఇమ్మీడియట్ గా అవును, ఆలోచన ఆగితే అన్నది వేరే సంగతి. ఇప్పుడు ఆలోచన ఆపడానికి ఏం చెయ్యాలి? ప్యాసివ్ అవేర్నెస్ అన్నావు. ఈ ప్యాసివ్ అవేర్నెస్ అన్నది నేనే క్రియేట్ చేసుకోవాలా నాలోను? ఆల్రెడీ అది ఉంది. దేంతో క్రియేట్ చేసుకోవాలి? అది నువ్వు ఆలోచనతో క్రియేట్ చేయక్కర్లేదు. ఆలోచన నిశ్చలం అవుతున్న కొద్దీ అంటే ఆ అవేర్నెస్ తో ఆలోచనని చూస్తూ ఉంటే దట్ విల్ స్టాప్. అప్పుడు మనకి పని చేస్తుంది. వాట్ ఈజ్ అన్నది చూడగలం. వాట్ ఈజ్ అంటే నువ్వున్న స్థితి, నేనున్న స్థితి. ఎప్పుడు నేను ఇంకేదో అవుతాను, ఇది నాకు బాగులేదు, వీటన్నిటితోటి లేకుండా చూడడం. నాకు జలసి ఉంది, నా జలసిని నేను చూడడం. చూసినప్పుడే అవగాహన అయ్యి అందులోంచి బయటపడతాం. అది మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. హలో లక్ష్మి. ఆ, హలో. ఆ, ఆ. ఇప్పుడు దీన్నే నాకంటే ఇప్పుడు మనం రోజు రమణ మహర్షి గారి గురించి చదువుతాం తత్వం, అతని తాలూకు ఇది. అంటే అందులో అదే అన్నారు కదా, జ్ఞానం అనేది లోపల ఉన్నది, దాన్ని మనము అజ్ఞానపు పొరలతో కప్పిస్తున్నాం. అంటే ఇక్కడ థాట్ అనే పొరలతో కప్పిస్తున్నాం అని అర్థం. అవేర్నెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. అవును. అంటే రమణ మహర్షి ఇంకా చెప్పాలంటే కృష్ణమూర్తి గారు అంత డీటెయిల్డ్ గా చెప్పలేదు గాని ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పారు. అవును, అదే మనస్సుతో చూస్తూ అక్కడ ఆయన చూడండి, చూసుకో అనే చెప్తున్నారు కదా. అది ఎలా అనేది అందులో ఉంది. మనం ఆల్రెడీ అయి ఉన్నాము అని ఆయన చెప్తున్నారు, కానీ మనకు అది బోధపడదు. ఎందుకంటే మన మనస్సు కవర్ అదే ఇక్కడ 1 minute లో అయిపోతుంది, అందుకని మళ్ళీ ఓపెన్ చేద్దాం. రాంబుద్రి గారు, సుధా గారు, ఎవరికైనా శారదా డౌట్ తీరిందా? అలా అంటే ఒకటి ఏంటంటే అవేర్నెస్ వల్ల ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఏది కూడా మనకు అవగాహన అయ్యి అది పోతూ ఉంటుంది అనమాట. విక్టిమ్ అయిపోం దేనికి. అంటే డీపర్ అవేర్నెస్ ఉండాలి. సర్ఫేస్ లెవెల్ గా గొప్ప విషయం అది మాత్రం. అంటే చెప్పుకోవడానికి ఇలా నీ మాట వినపట్టం లేదు. ఉంచుకోవడానికి ఎంత బాగుంది, అసలు నిజంగా ఉంటే ఎంత బాగుంది. అవేర్నెస్ వల్ల మాత్రం ఎనీథింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు, పాస్ట్ తేకుండా. అదే కదా ఆయన అన్నారు, కంటిన్యూటీలో ఎప్పుడు న్యూనెస్ ఉండదు, అది ఎండ్ అయినప్పుడే న్యూ